ఈ వీడియోలో ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న క్వెషన్స్ అన్నిటికి నేను మీకు డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసల రిక్రూటింగ్ ఎలా జరుగుతుంది? ప్రెజెంట్ మార్కెట్‌లో రిక్రూటర్స్ ప్రొఫైల్స్‌ని ఎలా షార్ట్ లిస్ట్ చేసుకుంటారు? అసలు కాల్స్ ఎలా వస్తాయి? ఈ ప్రాసెస్ అంతా నేను డీటెయిల్డ్‌గా మీకు డిస్కస్ చేస్తాను. నేను పర్సనల్‌గా ఫాలో అయ్యి బెనిఫిట్ అయిన మెథడ్స్ ప్లస్ నేను 2 వీక్స్ బ్యాక్ ఒక హెచ్ఆర్‌తో కూడా మాట్లాడాను. తను చెప్పిన టిప్స్ కూడా అన్నీ కలిపి నేను మీకు డీటెయిల్డ్‌గా షేర్ చేస్తాను. ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. ఖచ్చితంగా చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతది మీకు. ఇంతకుముందు రిక్రూటింగ్ ఎలా జరిగేదంటే, మనం ఏదైనా జాబ్ ఓపెనింగ్ చూస్తే అది కెరియర్స్ పోర్టల్‌కి వెళ్లి అక్కడ అప్లై చేసి మన రెజ్యూమ్ అవన్నీ సబ్మిట్ చేస్తే మన అప్లికేషన్ సబ్మిట్ అయిపోతది. ఇంకా మనం రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తా ఉంటాము డే బై డే. రిజెక్ట్ అయిందా? అట్‌లీస్ట్ యాక్సెప్ట్ అయిందా? ఏంటి అని. ఇట్లా జరిగేది ఇంతకుముందు. కానీ ఇప్పుడు రిక్రూటర్స్ ఇదంతా ఫాలో అవ్వట్లేదు. అసలు కెరియర్స్ పోర్టల్ ద్వారా వచ్చిన అప్లికేషన్స్‌ని చాలా చాలా తక్కువ చూస్తున్నారు. కొన్ని కంపెనీసే ఇంకా అప్రోచ్ ఫాలో అవుతున్నాయి గానీ చాలా రిక్రూటర్స్ వరకు అదేం ఫాలో అవ్వట్లేదు. ఎందుకంటే, ఇప్పుడు వీళ్ళందరూ ఈ కాంపిటీషన్ ఎక్కువైపోవడం వల్ల బాగా ఒక జాబ్ ఓపెనింగ్‌కి లెట్స్ సే వాళ్ళకి 10 ఓపెనింగ్స్ ఉంటే, 10 ఓపెనింగ్స్‌కి థౌసండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తున్నాయి. అందుకని వాళ్ళకి కొంచెం ఫిల్టర్ చేయడానికి కొంచెం హార్డ్ అవుతుంది ప్రాసెస్. వాళ్ళిప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే, ఈ రిక్రూటర్స్ అందరూ ఇప్పుడు పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్స్ లైక్ లింక్డ్ఇన్, నౌకరీ వీటిల్లోకొచ్చి ప్రొఫైల్స్‌ని షార్ట్ లిస్ట్ చేయడం బాగా ఎక్కువ చేస్తున్నారు. సో, అసలు రెజ్యూమ్ చూడటం కంటే ముందు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా ఉంది? అందులో మీ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి? మీరేం డీటెయిల్స్ పెట్టారు? మీ అచీవ్‌మెంట్స్ ఏంటి? ఎక్కడ వర్క్ చేస్తున్నారు? సేమ్ అలాగే నౌకరీలో కూడా. ఈ ప్రొఫైల్స్ చూసి నచ్చితే అప్పుడు మీ రెజ్యూమ్ అడగటమో, మెయిల్ చేసి లేదా మీకు కాల్ చేసి ఇంట్రెస్టెడా అని అడగడమో ఇట్లా చేస్తున్నారనమాట. అసలు రిక్రూటర్స్ మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ గాని, నౌకరీ ప్రొఫైల్ గాని ఎలా చూస్తారు? మన ప్రొఫైల్ ఆళ్ళ కళ్ళ ముందుకి ఎలా వెళ్తది? లెట్స్ సే వాళ్ళకి జావా పొజిషన్స్ ఖాళీ ఉంటే, వాళ్ళేం చేస్తారంటే ఇట్లా లింక్డ్ఇన్‌లో గాని, నౌకరీలో గాని వచ్చేసి లెట్స్ సే జాబ్ రిలేటెడ్ కీవర్డ్స్ వాళ్ళు సెర్చ్ చేస్తారనమాట జావా. ఇట్లా సెర్చ్ చేసినప్పుడు కొన్ని ప్రొఫైల్స్ వస్తాయి. ఈ సెర్చ్ రిజల్ట్స్‌లో ప్రొఫైల్స్ వచ్చినప్పుడు ఇట్లా పీపుల్‌ని ఫిల్టర్ చేసి ఎవరైతే ఓపెన్ టు వర్క్ ఉన్నారో అందులో కొన్ని ప్రొఫైల్స్ వాళ్ళు చూస్ చేసుకొని కొన్ని ప్రొఫైల్స్ ఓపెన్ చేసి చూస్ చేసుకొని వాళ్ళకి నచ్చితే ఇట్లా ఒక్కొక్కళ్ళకి ఇన్‌మెయిల్స్ పెట్టడం. డైరెక్ట్‌గా పింగ్ చేయడమో, లేకపోతే కాల్ చేయడమో ఇట్లా చేసి వాళ్ళకి ఇంట్రెస్టెడా లేదా అని అడుగుతారనమాట. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళు అలా కీవర్డ్స్ సెర్చ్ చేసినప్పుడు మన ప్రొఫైల్ సెర్చ్ రిజల్ట్స్‌లో రావాలి. దట్ వాళ్ళు మన ప్రొఫైల్ చూసే ఛాన్సెస్ పెరుగుతాయి. అసలు మన ప్రొఫైల్ సెర్చ్ రిజల్ట్స్‌లో ఎలా రావాలి అనేది నేను టిప్స్ అన్నీ మీకు చెప్తాను. లింక్డ్ఇన్ ఎలా యూజ్ చేయాలి? నౌకరీ ఎలా యూజ్ చేయాలి? ఇన్‌స్టా హైర్ ఎలా యూజ్ చేయాలని. ఫస్ట్ ఇన్‌స్టా హైర్‌కొచ్చేస్తే, ఇన్‌స్టా హైర్‌లో మన ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడానికి 5-10 మినిట్స్ అంతకంటే ఎక్కువ టైం పట్టదు. ఇక్కడ ఆపర్చునిటీ ట్యాబ్స్‌కొస్తే ఇక్కడ రిక్రూటర్స్ జాబ్ ఓపెనింగ్స్ పోస్ట్ చేస్తారనమాట. మీకు రిలవెంట్ అయిన జాబ్ ఓపెనింగ్ ఏదైనా ఓపెన్ చేసుకోండి. ఇక్కడ అమెజాన్‌లో హెచ్‌డిటికి ఓపెనింగ్ ఉంది. సీ ఇక్కడ రైట్ టాప్ కార్నర్‌లో మీరు చూస్తే అది ఎవరు పోస్ట్ చేశారో కూడా రిక్రూటర్ నేమ్ కూడా ఉంటది. మీరు ఆ రిక్రూటర్ నేమ్‌ని లింక్డ్ఇన్‌లో సెర్చ్ చేస్తే ఆ రిక్రూటర్ ప్రొఫైల్ వస్తదనమాట. చూడండి అమెజాన్. ఆమె జాబ్ పోస్ట్ చేశారనమాట ఇన్‌స్టా‌లో. ఈమెకి ఆల్రెడీ కనెక్షన్ అయ్యి ఉంటే వెల్ అండ్ గుడ్ అనమాట. మీరు వెంటనే ఆమెకి పింగ్ చేసి, "ఆ జాబ్ మాకు రిలవెంట్‌గా ఉంది. ఐ యామ్ ఇంట్రెస్టెడ్. నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను ఆ పొజిషన్‌తో. మీరు ఏమన్నా డిస్కస్ చేయాలనుకుంటే ఐ యామ్ హ్యాపీ టు డిస్కస్ రిగార్డింగ్ ద ఆపర్చునిటీ" అని ఇట్లా ఆమెకి వెంటనే మీ రెజ్యూమ్, మీ డీటెయిల్స్ గురించి, కాంటాక్ట్ డీటెయిల్స్ గురించి పింగ్ చేయండి. సో, వాళ్ళు తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు తిరిగి రెస్పాండ్ అవ్వడానికి. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వే అన్నమాట. రిక్రూటర్స్‌ని ఇలా కాంటాక్ట్ అయ్యి మీ ప్రొఫైల్‌ని షార్ట్ లిస్ట్ అయ్యేలా చేసుకోవడానికి. ఇన్‌స్టా హైర్‌లో ఇంకొక యూజ్‌ఫుల్ టిప్ ఏంటంటే, ఇక్కడ యాక్టివిటీ ట్యాబ్‌కి వెళ్తే, ఇక్కడ మీరు అప్లై చేసిన జాబ్స్‌కి మీ ప్రొఫైల్ రిక్రూటర్స్ చూస్తారనమాట. వాళ్ళు చూసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తది. ఎవరైతే మీ ప్రొఫైల్ చూసారో అని. లింక్డ్ఇన్‌లో ఏంటంటే మనం ఏదైనా జాబ్ ఓపెనింగ్స్ వస్తే అక్కడ అప్లై చేస్తే అసలు రిక్రూటర్ నేమ్ తెలీదు. మన ప్రొఫైల్, మన రెజ్యూమ్ వ్యూ చేసారో కూడా ఏం తెలీదు. కానీ ఇక్కడ ఇన్‌స్టా హైర్‌లో మాత్రం యాక్టివిటీ ట్యాబ్‌లో మన ప్రొఫైల్స్ ఎవరు చూసారు ఏంటి అని మనకి కనిపిస్తదనమాట. ఇది ఒక యూజ్‌ఫుల్ టిప్ ఇన్‌స్టా హైర్ నుంచి. కమింగ్ టు నౌకరీ. ఈ నౌకరీ వల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే, మీరు ఆల్రెడీ పెద్ద బ్రాండెడ్ కంపెనీస్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో వర్క్ చేస్తే మీకు కాల్స్ ఆటోమేటిక్‌గా వస్తాయి. మీరు జస్ట్ ఓపెన్ టు వర్క్ పెడితే. అలా కాకుండా ఏదైనా చిన్న సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో ఇట్లాంటి కంపెనీస్‌లో వర్క్ చేస్తే, మీకు స్టార్టప్స్ నుంచి కాల్స్ ఎక్కువొస్తాయి. లేదా అన్నోన్ కంపెనీస్ నుంచి ఎక్కువొస్తాయి. అట్‌లీస్ట్ అలా అయినా కాల్స్ రావాలంటే మీరు మీ ప్రొఫైల్‌ని 200% అప్‌డేటెడ్‌గా పెట్టుకోవాలి. ఈ ప్రొఫైల్ పిక్ ఎప్పుడు కొంచెం సింపుల్‌గా, ప్రొఫెషనల్‌గా పెట్టుకోండి. బీచ్ ఫోటోలు అలాంటియేం పెట్టకండి. ఆ తర్వాత మీరు ఈచ్ సెక్షన్ ఫిల్ చేసేటప్పుడు
ప్రతిదీ ఇన్ డీటెయిల్డ్‌గా మెన్షన్ చేయండి. అప్డేటెడ్‌గా 200% అప్డేటెడ్‌గా ఉండాలి. జస్ట్ ఒక సెక్షన్‌లో ఒక 2 లైన్స్ పెట్టాము, అప్డేట్ చేసేసాము అని అనుకోకండి. నౌకరీ 100% చూపిస్తది. కానీ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఇక్కడ. మీరిక్కడ వాల్మార్ట్‌లో వర్క్ చేస్తున్నారు. మీరు జస్ట్ వాల్మార్ట్‌లో వర్క్ చేస్తున్నారని కాకుండా, మీరు ఎవ్రీ వీక్ మీరక్కడ ఏం వర్క్ చేస్తున్నారనేది ఇక్కడ అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ప్లస్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మీరు ఏదైనా ఒక ఏపీఐ పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్ చేశారనుకోండి. అది 30 సెకండ్స్ నుంచి 3 సెకండ్స్ వరకు లేటెన్సీ తగ్గింది. మీరు జస్ట్ నేనొక ఏపీఐ పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్ చేశాను అని అట్లా పెట్టకుండా, ఇట్లా 30 సెకండ్స్ టు 3 సెకండ్స్ అని ఇట్లా మెట్రిక్స్ కూడా మెన్షన్ చేస్తే, మీరు ఏదైనా జాబ్‌కి అప్లై చేసినప్పుడు ఆ మెట్రిక్స్ వల్ల కూడా మీ అప్లికేషన్ పైకి పుష్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే లెట్స్ టేక్ ఎన్ అనదర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ప్రొఫెషనల్ సమ్మరీ ఉంది. ప్రొఫెషనల్ సమ్మరీలో ఇక్కడ నేను కాంటాక్ట్ నా మెయిల్ ఎందుకు పెట్టానంటే కొంతమంది హెచ్ఆర్స్ ప్రీమియం వాడరు. సో వాళ్ళకి నా మెయిల్ ఐడీ దొరకడం కొంచెం కష్టం అవ్వచ్చు. సో అందుకని నేను వాళ్ళకి ప్రాసెస్ సింప్లిఫై చేయడానికి నేను ఇట్లా మ్యాక్స్ నాకు కుదిరినంత వరకు వాళ్ళకి అన్ని డీటెయిల్స్ నేను మెన్షన్ చేశాను. అట్లాగే ఇక ప్రొఫెషనల్ సమ్మరీలో మీరు జస్ట్ 2 సెంటెన్సెస్ అలా పెట్టేసి వదిలేయకుండా మీ బ్యాక్ ఎండ్‌లో వర్క్ చేస్తున్నారనుకోండి. బ్యాక్ ఎండ్ రిలేటెడ్ కీవర్డ్స్ అన్నీ మెన్షన్ చేసేయండి. సో, ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఇక్కడ 1000 లెటర్స్ వరకు మీరు ఇన్సర్ట్ చేయొచ్చు. ఆ 1000 లెటర్స్‌ని మీ లిమిట్ మొత్తం ఫిల్ చేసేయండి. సో, అప్పుడే ఏం జరుగుతదంటే మీరు బ్యాక్ ఎండ్ రిలేటెడ్ ఏ కీవర్డ్ సెర్చ్ చేసినా మీ ప్రొఫైల్ రావడానికి కొంచెం ఛాన్సెస్ పెరుగుతాయన్నమాట సెర్చ్ రిజల్ట్స్‌లో. సో, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఇన్వైట్స్ ఉంటాయి. సో, ఎవరైనా రిక్రూటర్ మీ ప్రొఫైల్ ఇంట్రెస్టెడ్ అయితే మీకు వెంటనే ఇన్వైట్ పెడతారు. సో, మీరు కూడా ఆ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకొని, ఆ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే 10-15 మినిట్స్‌లో రియాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ అయితే వెంటనే అప్లై చేసేయండి. ఇంట్రెస్ట్ లేకపోతే నాట్ ఇంట్రెస్టెడ్ అని మెన్షన్ చేయండి. సో దట్ అక్కడ ఏం జరుగుతదంటే నౌకరీ మీకు ఏ రోల్స్ ఇంట్రెస్టెడ్, మీకు ఏ కంపెనీస్ ఇంట్రెస్టెడ్, ఏవి ఇంట్రెస్ట్ లేవు అని కూడా అస్యూమ్ చేసుకొని నెక్స్ట్ టైమ్ రికమెండేషన్స్ ఇచ్చేటప్పుడు మీకు రిలేటెడ్ ఇవ్వడానికి ట్రై చేస్తది. సో, ప్లస్ అనదర్ థింగ్ ఏంటంటే, మీరు ప్రొఫైల్‌లో ఏదో ఒకటి డైలీ మార్నింగ్ 7-9 ఏఎం మధ్యలో ఏదో ఒకటి అప్డేట్ చేస్తూ ఉండండి. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ప్రొఫైల్ సమ్మరీలో నేను వరాకిల్‌లో ఉన్నప్పుడు ఏం చేసేవాడినంటే, నాకు ఫస్ట్ 1000 సెర్చ్ అపియరెన్సే ఉండేవి. నేను ఇక్కడ ఏదో ఒక వర్డ్ తీసి, నెక్స్ట్ డే ఇంకొక వర్డ్ పెట్టేవాడిని. డైలీ అట్లా నేను 3 మంత్స్ చేశాను. సో, అట్లా నాకు 3 మంత్స్ తర్వాత 10,000 సెర్చ్ అపియరెన్సెస్ పెరిగింది. సో, అందరూ చెప్తారు కదా! డైలీ అప్డేట్ చేయమని. అది ఖచ్చితంగా చాలా యూజ్‌ఫుల్. ఇది ట్రై చేయండి. నాలాగా మీకు కూడా చాలా చాలా యూజ్ అవుతది. సో, కమింగ్ టు లింక్డ్ఇన్. ఇ ఇది లాస్ట్ అన్నమాట. ఈ లింక్డ్ఇన్ వల్ల చాలా మంది అసలేం యూజ్ ఉండదు, కాల్స్ రావు అనుకుంటారు. అసలు ఫ్యాక్ట్ ఏంటంటే, మీరు ఆల్రెడీ ఒక పెద్ద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేస్తున్నారనుకోండి. జస్ట్ మీరు ఓపెన్ టు వర్క్ పెడితే మీకు సరిపోతది. సింపుల్‌గా కాల్స్ వాళ్ళు వద్దన్నా కూడా వీక్లీ 2-3 కాల్స్ వచ్చేస్తాయి. సో, అట్లా కాకుండా మీరు ఒక చిన్న కంపెనీస్‌లో ఇట్లా నేను టీసీఎస్‌లో వర్క్ చేశాను ఫస్ట్. నా టీసీఎస్‌లో ఉన్నప్పుడు నాకసలు కాల్సే వచ్చేవి కాదు. నేను ఒక్కసారి వరాకిల్ జాయిన్ అయ్యానని ఒక్క పోస్ట్ ఎయగానే నాకు వీక్లీ 2-3 కాల్స్ వచ్చేవన్నమాట. మీరు జస్ట్ పెద్ద కంపెనీలో ఉంటే ఈజీగా వచ్చేస్తాయి కాల్స్. అలా కాకుండా మీకు నార్మల్ కంపెనీ, స్మాల్ కంపెనీ ఇలా టీసీఎస్‌లో ఇట్లాంటివి సర్వీస్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేస్తుంటే కొంతమంది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏమనుకుంటాయంటే, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళని హైర్ చేసుకోవడానికి ఎక్కువ చూస్తారు. సో, అలాంటి వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయడానికి ఎక్కువ చేస్తారు. సో, అట్లా ఈ సర్వీస్ బేస్డ్ చిన్న కంపెనీ ఇట్లాంటి అబ్‌స్టాకిల్స్ కూడా బ్రేక్ చేయడానికి ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మీ ప్రొఫైల్స్ పైన రావడానికి, షార్ట్ లిస్ట్ అవ్వడానికి సో, ఛాన్సెస్ ఏంటంటే మీరు ఫస్ట్ మీ లింక్డ్ఇన్‌లో విజిబిలిటీ బాగా పెంచుకోండి. అది ఎలా పెంచుకోవాలంటే ఫస్ట్ మీ ప్రొఫైల్ 200% అప్‌డేటెడ్‌గా పెట్టండి. మీ ప్రొఫైల్ పిక్ చాలా ప్రొఫెషనల్‌గా పెట్టండి. బ్యాక్‌గ్రౌండ్ పిక్ కూడా మీ స్కిల్స్ రిలేటెడ్ ఏదైనా పెట్టుకోండి. సో, ప్లస్ ఆహ్, పిక్స్ ఎలాంటివి పడితే అలా పెట్టకండి. నాకు ఒకసారి ఒకడు రిఫరల్ కోసం చేసాడు. నాకు రిఫరల్ కోసం ఎవరు చేసినా కూడా నేను ఆళ్ళ ప్రొఫైల్ చూస్తాను. సో, అలా చూసినప్పుడు వాడు యాక్టర్ సూర్య ప్రొఫైల్ పెట్టాడు. నాకైతే నేనేం చేయాలి అప్పుడు రిఫరల్ ఇవ్వాలా? సో, రిఫరల్ ఇచ్చినప్పుడు మా రిక్రూటర్స్ కూడా ఆ ప్రొఫైల్స్ చూస్తారు. లింక్డ్ఇన్ ప్రొఫైల్స్. అలాంటప్పుడు ఈ ఎందుకిచ్చావు అని కూడా కొంతమంది క్వెషన్ చేయొచ్చు. సో, మీరెప్పుడూ కూడా ఇది మీ ప్రొఫెషనల్‌గా పెట్టుకోండి. మీ పిక్స్ సింపుల్‌గా పెట్టుకోండి. ప్లస్ యూజర్ నేమ్ కూడా నా ప్రొఫైల్ ఎవరు వ్యూ చేసినా నేను తిరిగి వాళ్ళ ప్రొఫైల్స్ వ్యూ చేస్తాను. సో, అలాంటప్పుడు నాకొకడు నా ప్రొఫైల్ చూసాడు. సో, నేను కూడా వాడి ప్రొఫైల్ చూస్తే వాడి యూజర్ నేమ్ ఏంటంటే ఐరన్ మ్యాన్ అని పెట్టుకున్నాడు. సీ
నేను నిజం చెప్తున్నాను. ఇలాంటివి పెట్టుకుంటే అసలు మీకు ఎలాంటి యూజ్ ఉండదు. ప్లస్ మీ రిక్రూటర్స్ సెర్చ్ అప్లయన్సెస్ లో ఎప్పుడైనా ఒకసారి వచ్చినా మళ్ళీ ఆ ప్రొఫైల్స్ రాకుండా ఉండటానికి బ్లాక్ చేసి పెట్టుకుంటారు. సింపుల్ గా ప్రొఫెషనల్ గా పెట్టుకోండి, అలా పెట్టకండి. నెక్స్ట్ కమింగ్ టు హెడ్లైన్. హెడ్లైన్ లో ఇది లిమిటెడ్ టెక్స్ట్ కదా, ఒక లిమిట్ వరకే పెట్టుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ కరెంట్ కంపెనీ ఎక్కడ వర్క్ చేశారు, ఎక్స్ కంపెనీస్ ఏంటి, ఆ తర్వాత మీరు బ్యాక్ అండ్ రోల్ వర్క్ చేస్తున్నారు అనుకోండి. సో అన్ని కీవర్డ్స్ పెట్టడానికి అక్కడ లిమిట్ ఉండదు. సో టాప్ కీవర్డ్స్ తీసుకొని అందులో మెన్షన్ చేయండి. సో దట్ రిక్రూటర్ ఎప్పుడైనా సెర్చ్ లో జావా కీవర్డ్ సెర్చ్ చేశారు అనుకోండి, మీ ప్రొఫైల్ రావడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. ఓకేనా? సో అట్లాగే అబౌట్ సెక్షన్. కమింగ్ టు అబౌట్ సెక్షన్, ఇది కూడా సేమ్ నౌకరీ లాగానే మీరు 200% మీకు మీ స్కిల్ రిలేటెడ్, మీ వర్క్ రిలేటెడ్ ప్రతిదీ, మీ బ్యాక్ అండ్ రిలేటెడ్ అన్ని కీవర్డ్స్, ఏ రోల్ అయితే ఆ రోల్ కి సంబంధించిన కీవర్డ్స్ అన్ని పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత అది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే రిక్రూటర్ జావా అని సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఎక్కడైనా మ్యాచ్ అవ్వచ్చు. మీ ప్రొఫైల్ లో ఎక్కడ మ్యాచ్ అయినా కూడా ఆ ప్రొఫైల్ సెర్చ్ రిజల్ట్స్ లో రావడానికి ఛాన్సెస్ చాలా పెరుగుతాయి. ప్లస్ ఇక్కడ నా కాంటాక్ట్ కూడా ఎందుకు పెట్టానంటే, సో చాలా మంది రిక్రూటర్స్ ప్రీమియం వాడకపోతే వాళ్ళకి మన ఈమెయిల్ మ్యాక్స్ దొరకపోవచ్చు. సో వాళ్ళకి ప్రాసెస్ సింప్లిఫై చేయడానికి నేను అట్లా నా ఈమెయిల్ అట్లా పెట్టేసాను అనమాట. ఆ తర్వాత ఇక్కడ మీ టాప్ స్కిల్స్ ఇవన్నీ. ఇక్కడ ఇంకో నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే ఫీచర్డ్ సెక్షన్. ఇది బై డిఫాల్ట్ ప్రొఫైల్లో కనిపించదు. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ సెక్షన్ కి వెళ్ళి ఇక్కడ ఫీచర్డ్ సెక్షన్ యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఫీచర్డ్ సెక్షన్ లో ఏమేమి పెట్టుకోవాలంటే ఇంపార్టెంట్ లింక్స్ అన్ని పెట్టుకోండి. లైక్ లీడ్ కోడ్. ఇప్పుడు రిక్రూటర్స్ లీడ్ కోడ్ ప్రొఫైల్ కూడా చూస్తున్నారు. లీడ్ కోడ్ మీ గిటెవ్ ప్రొఫైల్ మంచిగా ఉందనుకోండి, మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, గిటెవ్ ప్రొఫైల్. తర్వాత ఇక్కడ రెజ్యూమ్ మీరు ఓపెన్ టు వర్క్ ఉన్నారనుకోండి, ఇక్కడ మీ రెజ్యూమ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. సో అట్లా ఇంపార్టెంట్ లింక్స్ అన్ని ఇక్కడ ఫీచర్డ్ సెక్షన్ లో మీరు యాడ్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు అదర్ సెక్షన్స్ అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ సెక్షన్స్ కూడా సేమ్ అంతే, నౌకరీలో ఎలా చెప్పానో సేమ్ ఇక్కడ కూడా డీటెయిల్డ్ గా ఫిల్ చేయండి. ఆ తర్వాత మీకు ఉన్న ఎడ్యుకేషన్ ఎక్కడ అన్ని మీకు ఏం చేస్తే అన్ని మీకు ఉన్న సెక్షన్స్ అన్ని రిలవెంట్ గా అనిపించినాయి అనుకోండి, అన్ని పెట్టేసేయండి. సర్టిఫికేషన్స్, నెక్స్ట్ ప్రాజెక్ట్స్, ఆ ప్రాజెక్ట్స్ కి గిటబ్ లింక్ కూడా అటాచ్ చేయండి కుదిరితే. నెక్స్ట్ స్కిల్స్. స్కిల్స్ ఎన్ని ఉంటే అన్ని పెట్టేసేయండి. సో దట్ సెర్చ్ లో ఎప్పుడైనా మ్యాచ్ అయినప్పుడు వస్తుంది. అలా కాకుండా నెక్స్ట్ హానర్స్ అండ్ అవార్డ్స్. ఈ అచీవ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. See, మిమ్మల్ని మీరేంటో డిఫైన్ చేసేది మీ అచీవ్మెంట్స్. సో మీకు ఏ అచీవ్మెంట్స్ ఉన్నా అవన్నీ ఇక్కడ పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా మీకు సెక్షన్స్ ఇక్కడ కొన్ని కనిపించవు బై డిఫాల్ట్. ఇంకా మీరు ఎక్స్ట్రా సెక్షన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ క్లిక్ చేస్తే ఎక్స్ట్రా సెక్షన్స్ కూడా వస్తాయి. సో ఇందులో మీకు ఏమైనా రిలవెంట్ ఉన్నాయనుకోండి, ఇవన్నీ అప్డేట్ చేసుకోండి. సో దట్ మీరు ఇక మీ ప్రొఫైల్ ని ఎట్లా అంటే దండిగా ఉండాలి ఎవరైనా చూసినప్పుడు. సో అట్లా పెట్టుకోండి. ఆ తర్వాత మీకు హైదరాబాద్ లొకేషన్ ఇంట్రెస్టెడ్ అనుకోండి ఏదైనా ఆపర్చునిటీస్ కి, అక్కడ ఇక్కడ హైదరాబాద్ అని మెన్షన్ చేసుకోండి. సో దట్ మీకు వచ్చే ఆపర్చునిటీస్ కూడా హైదరాబాద్ నుంచి ఎక్కువ వస్తాయి, వేరే లొకేషన్ నుంచి తక్కువ వస్తాయి. అలా కాకుండా ఇక్కడ చాలా మంది వాళ్ళ నేటివ్ లొకేషన్ పెడతా ఉంటారు, ఆంధ్రప్రదేశ్, గుంటూరు అని. అట్లా పెట్టకండి. ఇక్కడ మీరు ఏ లొకేషన్ కి ఇంట్రెస్టెడ్ అయితే ఆ లొకేషన్ కే పెట్టండి. ఈ నేటివ్ ప్లేసెస్ పెట్టకండి. ఓకేనా? సో దట్ మన లొకేషన్ బట్టి కూడా మనకు వచ్చే ఆపర్చునిటీస్ కొన్నిసార్లు మారుతాయి. నాకు కూడా అట్లా మారాయి చాలా సార్లు. వన్స్ మీరు మీ ప్రొఫైల్ బాగా అప్డేట్ చేశారని మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీరు లింక్డ్ఇన్ లో విజిబిలిటీ పెంచుకోండి. అది ఎలా పెంచుకోవాలంటే, మీరు లింక్డ్ఇన్ లో ఏదో ఒక పోస్ట్ వేయడం స్టార్ట్ చేయండి. వీక్లీ, మరీ డైలీ వన్స్ అక్కర్లేదు, వీక్లీ 2 to 3 పోస్ట్లు వేస్తే చాలు. మీ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఎవరేమనుకుంటారు అనేది పక్కన పెట్టేయండి. ఒక పోస్ట్ వేయడానికి 5 minutes టైం పట్టింది అంతే. ఇప్పుడు ఏఐ టూల్స్ ఉన్నాయి. మీరు జావాలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, జావా మీద ఒక కాన్సెప్ట్ తీసుకోండి, ఏఐ టూల్ ని అడగండి, ఒక కాన్సెప్ట్ ఇస్తుంది. సేమ్ సేమ్ అదే లింక్డ్ఇన్ లో పోస్ట్ చేసేయండి. దాని వల్ల చాలా చాలా విజిబిలిటీ పెరుగుతుంది, మీకు కనెక్షన్స్ పెరుగుతాయి. సో ఇంకా ఫాలోవర్స్ కూడా పెరుగుతారు. రిక్రూటర్స్ ఎప్పుడైనా సెర్చ్ చేసినప్పుడు కూడా ప్రొఫైల్ పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైనా కూడా పోస్ట్ చేయడానికి ఎప్పుడు హెసిటేట్ అవ్వకండి. జస్ట్ 5 minutes స్పెండ్ చేసి మీ హెసిటేషన్, మీ ఇంట్రోవర్ట్నెస్ అన్ని వదిలేసి జస్ట్ ఏదో ఒక కాన్సెప్ట్ పైన పోస్ట్ చేసేయండి మీకు వచ్చిన థాట్. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరైనా మీకు ఎవరైనా పోస్ట్ వేసినప్పుడు ఆ పోస్ట్ కి మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, దాని కింద కమెంట్స్ పెట్టండి. సో దట్ కమెంట్ కూడా చాలా ఇంప్రెషన్స్ వస్తాయి. మీరు ఒక పర్సన్ కి డైరెక్ట్ గా మెసేజ్ చేయడం కన్నా ఏదైనా పోస్ట్ కింద మీ ఒపీనియన్ కమెంట్ చేస్తే దానికి చాలా ఎక్కువ విజిబిలిటీ ఉంటుంది. దానికి ప్రూఫ్ నేనే చూపిస్తాను చూడండి. మీరు ఇక్కడ చూశారు కదా, నేను ఈ పోస్ట్ కింద నేను కమెంట్ చేశాను.
ఈ కమెంట్‌కి ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయో చూడండి. 27,000 ఇంప్రెషన్స్ వచ్చాయి. 10 లైక్స్ వచ్చాయి. సో, అట్లాగే మీరు కూడా ఎప్పుడు గూడా ఏదైనా పోస్ట్ యూజ్‌ఫుల్ అనిపిస్తే యూజ్‌ఫుల్ అని పెట్టండి. లేదా మీకేదైనా సెపరేట్ ఒపీనియన్ ఉందనుకోండి ఆ పోస్ట్‌కి. సో, దాని రిలేటెడ్ కామెంట్ పెట్టండి. సో, ఇట్లా ఎన్ని వేసుంటే అన్ని వేసి మీరు యూజ్ చేసుకోండి మీ విజిబిలిటీ పెంచుకోవడానికి. ఇప్పుడు మన ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో మనకి ఎక్కువ విజిబిలిటీ ఉంటే సో దట్ మీరు కాంపిటీషన్‌లో అందరికంటే కొంచెం ముందుంటారు. సో, మీకు ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి కూడా చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతది. ఇది నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఎందుకంటే నేను లాస్ట్ 3, 4 మంత్స్ నుంచి నేనసలు ఏ పోస్ట్ చేయలేదు. సో, నాకొక్క కాల్ కూడా రాలేదెప్పుడు. సో, నేను అలా గాకుండా నేను 2 వీక్స్ నుంచి మళ్ళీ పోస్ట్‌లేయడం స్టార్ట్ చేశాను. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. నాకిప్పటికి పెద్ద కంపెనీస్ నుంచి 2 వీక్స్‌లో నాకు 3, 4 టైమ్స్ కాల్సొచ్చాయి. సో, నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇవి నెగ్లెక్ట్ చేయకండి. ఎవరేమనుకుంటారని కూడా పట్టించుకోకండి. పోస్ట్‌లేయడం స్టార్ట్ చేయండి. కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేయండి. సో, ఓకేనా? నెక్స్ట్ అసలు లింక్డ్ఇన్‌లో కనెక్షన్స్ ఎవరితో పెంచుకోవాలి? సి మనం పీపుల్‌తో కూడా కనెక్షన్స్ పెంచుకోవచ్చు. కానీ మన ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి మెయిన్ యూజ్‌ఫుల్ అయ్యే పర్సన్స్ ఎవరంటే ఈ మేనేజర్, డైరెక్టర్, రిక్రూటర్. సో, మీకు వాల్మార్ట్‌లో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందనుకోండి. మీరు ఎవ్రీ వీకెండ్ ఒక 5-20 మినిట్స్ కూర్చోండి. కూర్చొని ఇలా కనెక్షన్స్ పెంచుకోండి. ఇట్లా మేనేజర్, డైరెక్టర్, రిక్రూటర్ అట్ వాల్మార్ట్ అని సెర్చ్ చేస్తే సో, దాని రిలేటెడ్ ప్రొఫైల్స్ వస్తాయి. సో, మీరు పీపుల్ అని ఫిల్టర్ చేసి ఇక్కడ ఒక్కొక్కరికి కనెక్షన్స్ పెట్టుకోండి. సో దట్ మీరు ఒకసారి ఓపెన్ టు వర్క్ రెడీగా ఉన్నారనుకోండి కొన్ని మంత్స్ తర్వాత, ఆ టైంకి మీ కనెక్షన్స్‌లో మీకు కావాల్సిన రిక్రూటర్స్, మేనేజర్స్, డైరెక్టర్స్ వీళ్ళు మీ ప్రొఫైల్స్‌లో ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉంటారు. సో దట్ అప్పుడు మీరు ఎవరికైనా కనెక్షన్ పెట్టి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళకి డైరెక్ట్‌గా పింగ్ చేసేయొచ్చు. సో, మీ రెజ్యూమ్, మీ ప్రొఫైల్ మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ వీళ్ళకి పింగ్ చేస్తే అట్‌లీస్ట్ 20 పీపుల్‌లో 2-3 పీపుల్ అయినా రెస్పాండ్ అవుతారు. సో, మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి బాగా యూజ్‌ఫుల్ అయ్యే పర్సన్స్ ఈ 3 పర్సన్సే. సో, అలా కాకుండా నార్మల్ పీపుల్‌కి కనెక్షన్స్ పెడితే యూజ్ ఉండదంటే, వాళ్ళకి కూడా యూజ్ ఉంటది. ఎందుకంటే ఎప్పుడైనా రిఫరల్స్ కావాలన్నప్పుడు వాళ్ళే మీకు రిఫరల్స్ ఇవ్వగలిగేది. సో, మీరు మీ వర్క్ రిలేటెడ్ పీపుల్ కూడా కనెక్షన్స్ పెట్టుకోండి. బట్ వీళ్ళకంటే ఎక్కువ ఈ రిక్రూటర్స్, డైరెక్టర్స్, మేనేజర్స్ వీళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటది. మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడానికి. ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరెప్పుడైనా ఏదో ఒక పర్సన్‌కి కనెక్ట్ అని సెండ్ చేస్తున్నప్పుడు మీరు వితౌట్ నోట్ సెండ్ చేయకండి. మీరు ఆ పర్సన్‌తో ఎందుకు కనెక్ట్ అవ్వాలనుకున్నారు అని అక్కడ పర్పస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. లెట్స్ సే ఆ మేనేజర్‌కి మీరు పింగ్ చేస్తున్నారు. రిక్రూటర్‌కి పింగ్ చేస్తున్నారు. మీరేం చేస్తారు జనరల్‌గా మీ కంపెనీలో నాకు వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. నాకు ఈ రోల్స్ అంటే ఇంట్రెస్ట్. మీ ఎక్స్‌పీరియన్స్, మీరు కరెంట్ కంపెనీ ఇవన్నీ మెన్షన్ చేసి కనెక్ట్ చేయండి. సో, అప్పుడు మీరేం అక్కడ అపోనెంట్‌కి మీరు మీ కనెక్షన్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకుండానే మీ పర్పస్ అక్కడ మీ మెసేజ్ వాళ్ళు చదువుతారు. సో దట్ అక్కడ పర్పస్ ఏంటో వాళ్ళు అర్థం చేసుకొని కనెక్ట్ అవ్వాలా? వద్దా? అనేది వాళ్ళు డిసైడ్ అవుతారు. సో, అలా కాకుండా మీరు సింపుల్‌గా జస్ట్ కనెక్ట్ వితౌట్ ఎ నోట్ అని క్లిక్ చేసేసారనుకోండి. సో, అట్లా చాలా మంది క్లిక్ చేస్తారు. సో, వాళ్ళేమనుకుంటారంటే వీళ్ళు ఊరికే కనెక్షన్స్ పెట్టుకున్నారని చాలా మంది డిసైడ్ అయ్యి ఎవరు కనెక్షన్స్ యాక్సెప్ట్ చేయరు. సో, ఎప్పుడు కూడా ఒక నోట్ యాడ్ చేయండి. ఏ పర్సన్‌కి మీరు కనెక్షన్ పెట్టినా కూడా. లెట్స్ సే మీరు నార్మల్‌గా ఒక పర్సన్‌కి రిఫరల్ కోసం పింగ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ రిఫరల్ అనే సబ్జెక్ట్ అలా ట్యాగ్ చేసి రిఫరల్ అని ట్యాగ్ చేసి మీరు కనెక్ట్ కొట్టండి. సో దట్ వీడు రిఫరల్ కోసం నాకు కనెక్ట్ అయ్యాడని అపోనెంట్ అనుకుని యాక్సెప్ట్ చేసి రిఫరల్ ఇస్తారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీరు మీ లింక్డ్ఇన్ యూజర్ నేమ్ యూఆర్ఎల్‌లో ఇది సింపుల్‌గా పెట్టుకోండి. చాలా యూజర్ నేమ్స్ ఎలా ఉంటాయంటే, ఇట్లా ఎలా పడితే అలా నంబర్స్ ఇవన్నీ ఇట్లా ఉంటాయి. దాన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్‌లో ఇక్కడ మీరు చూస్తే, ఇక్కడ ఎడిట్ బటన్ క్లిక్ చేస్తే మీకు నచ్చిన యూజర్ నేమ్. మీరు జస్ట్ మీ నేమ్, ఆ నంబర్స్ అవన్నీ అన్నెసెసరీ క్యారెక్టర్స్ తీసేసి ఇక్కడ మీ యూజర్ నేమ్‌ని ఎడిట్ చేసుకోవచ్చు. మీరు సింపుల్‌గా పెట్టుకోండి. సో, ఎప్పుడైనా మీ రిక్రూటర్స్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ సెర్చ్ చేయాలంటే వాళ్ళకి ఈజీగా ఉండాలి. సో, నెక్స్ట్ మీకు రిక్రూటర్ మెయిల్ ఐడీస్ గానీ, ఫోను నంబర్స్ గానీ, వాళ్ళని వీళ్ళని అడగకుండా మీ అంతటికి మీరే తెలుసుకోవడానికి ఒక చిన్న వే ఉంది లింక్డ్ఇన్‌లో. మీరెవరైనా రిక్రూటర్ ప్రొఫైల్స్ గానీ, ఎవరి ప్రొఫైల్ ఓపెన్ చేసినా కూడా ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫో అని ఒక బటన్ ఉంటది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే చాలా మంది వాళ్ళ యొక్క ఈమెయిల్, ఫోను నంబరు ఇట్లా హైడ్ చేయడం మర్చిపోతారు. సో, మీరు ఎప్పుడైనా ఎవరి ప్రొఫైల్ అయినా చూసినప్పుడు వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఈజీగా ఇలా తీసుకోవచ్చు. అలా తీసుకున్న తర్వాత మీరెప్పుడు పడితే వాళ్ళకి అప్పుడు పింగ్ చేయకండి. దానికి ఒక స్పెసిఫిక్ టైమ్ ఉంది మీకు మీ నోటిఫికేషన్ వాళ్ళు చూడాలంటే.
ఎప్పుడైనా మార్నింగ్ 5-6 AM లేదా 7-8 AM మధ్యలో మీరు వాళ్ళకి పింగ్ చేస్తే మీ నోటిఫికేషన్ చూడడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఎందుకంటే వాళ్ళు వర్క్‌లో 9-10 AM ఈ మధ్యలో లాగిన్ అవుతారు. సో, వాళ్ళు లాగిన్ అయ్యి ల్యాప్‌టాప్ ఓపెన్ చేయంగానే, ఆ మెయిల్ ఓపెన్ చేయంగానే మీ మెయిలే టాప్‌లో ఉంటది. సో, అప్పుడు వాళ్ళు మీ మెయిల్ చూడడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళ ఫోల్డర్ స్పామ్ చేయకండి. సో, నెక్స్టది రిఫరల్స్. సో, రిఫరల్స్‌లో 2 టైప్స్ ఉంటాయన్నమాట. మీరెప్పుడైనా లింక్డ్ఇన్‌లో ఎవరైనా మీకు రిఫరల్ ఇవ్వడానికి ఒప్పుకుంటే, వాళ్ళు రిఫరల్ ఇచ్చిన తర్వాత మీ ప్రొఫైల్‌ని ఆ జాబ్ ఓపెనింగ్ చేసిన రిక్రూటర్‌కి మెయిల్ చేయమని చెప్పండి. సో దట్ కొంచెం ఇంప్రెషన్ పెరిగిద్దనమాట. మీవి రిఫరల్ చూసే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, అలా కాకుండా సింపుల్‌గా ఇప్పుడు జాబ్ ఓపెనింగ్ పెట్టి, రెజ్యూమ్ పెట్టి రిఫరల్ ఇస్తున్నారు గానీ, అసలు కాల్స్ ఏమి రావట్లేదు. సో, మీ ప్రొఫైల్ అసలు ఆ రిక్రూటర్ ముందుకి, ఆ మేనేజర్ ముందుకి అసలు వెళ్ళట్లేదు. సో, ఎప్పుడైనా ఎవరైనా మీకు రిఫరల్ ఇవ్వాలని అనుకున్నప్పుడు మీ ప్రొఫైల్ ఆ రిక్రూటర్ కూడా ఫార్వర్డ్ చేయమని చెప్పండి. మెయిల్ ఉంటది. ఇంటర్నల్ పోర్టల్‌లో వాళ్ళు మెయిల్ చూడొచ్చు. సో, ఆ మెయిల్‌కి ఫార్వర్డ్ చేయమని చెప్పండి. సో, అట్లా. నెక్స్ట్ ఏంటంటే అసలు ఇట్లా కాకుండా అసలు జాబ్ ఐడీ ఏం లేకుండా చాలా ఓపెనింగ్స్ ఫిల్ అయిపోతాయి. ఎందుకంటే చాలా మేనేజర్స్, చాలా రిక్రూటర్స్ అసలు పొజిషన్స్ పబ్లిక్‌గా ఓపెన్ చేయకుండానే వాటికి ఫిల్ చేసేస్తా ఉంటారు. అదెలా అంటే ఇప్పుడు ఒక మేనేజర్ వాళ్ళ టీమ్‌లో ఏదైనా ఓపెనింగ్స్ ఉన్నాయనుకోండి. ఆ మేనేజర్ వాళ్ళ టీమ్‌కి ఇన్ఫార్మ్ చేస్తాడు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పండి. రిక్రూట్ చేసుకుంటాము. వాళ్ళ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే అని. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ప్రొఫైల్ డైరెక్ట్‌గా మేనేజర్ ముందు పెడతారు. ఇట్లా నాకు తెలిసిన పర్సనే చాలా ట్రస్టెడ్, బాగా స్ట్రాంగ్ వర్క్ చేస్తాడు. డెడికేటెడ్ వర్క్, క్వాలిటీ వర్క్ అని ఇట్లా బాగా ఇంప్రెస్ అయ్యేలా చెప్పాడనుకోండి. ఆ మేనేజర్ మీ ప్రొఫైల్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ మీకు అసలు ఏ జాబ్ ఓపెనింగ్ లేకుండానే మీకు ఫస్ట్ ఇంటర్వ్యూస్ అన్ని కండక్ట్ చేసేస్తారు. సో, ఒకసారి మీరు సెలెక్ట్ అయితే అప్పుడు జాబ్ ఓపెనింగ్ మీకు రిలీజ్ చేసి, అప్లై చేసి ఇట్లా ప్రాసెస్ నడుస్తదనమాట. ఈ రెండిట్లో సెకండ్ ఆప్షన్ బాగా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటదనమాట. సో, మీకు ఏది కుదిరితే అది ట్రై చేయండి. బట్ సెకండ్ ఆప్షన్ మీ పర్సనల్‌గా తెలిసిన పర్సన్స్ ఎక్కువ ఇస్తారనమాట. సో, లింక్డ్ఇన్‌లో ఎవరికి పడితే వాళ్ళకి పింగ్ చేసి మీ మేనేజర్‌తో మాట్లాడమంటే అక్కడ ఎవరు పడితే వాళ్ళకి రిఫర్ చేయలేరు. ఎందుకంటే అది డైరెక్ట్ మేనేజర్‌తో కాంటాక్ట్ కదా! వాళ్ళకి కూడా మంచి ప్రొఫైల్స్ ఇవ్వాలి. పర్సనల్‌గా తెలియని వాళ్ళకే ఇవ్వాలంటే కొంచెం హెసిటేట్ అవుతారు. సో, మీ పర్సనల్‌గా మీ ఫ్రెండ్స్‌కి తెలిసిన వాళ్ళని అడిగి ఇట్లా చేయమని చెప్పండి. సో, ఇదనమాట. నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి చక్కగా. మీరు ఆల్రెడీ బ్రాండెడ్ కంపెనీలో వర్క్ చేస్తున్నారనుకోండి, కాల్స్ రావడానికి ఎక్కువ టైం పట్టదు. బట్ ఏదైనా సర్వీస్ బేస్డ్‌లో నుంచి ప్రొడక్ట్ బేస్డ్‌కి వెళ్ళాలనుకున్నారనుకోండి, సో, కాల్స్ రావడానికి కొంచెం టైం పట్టుద్ది. మీరు కన్సిస్టెంట్‌గా, కంటిన్యూయస్‌గా ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు కాల్ ఖచ్చితంగా వస్తది. డిసప్పాయింట్ అవ్వకండి. ప్లస్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనకి కాల్ రాకపోవడానికి మనమే 100% రీజన్ కాదు. మనం 50% ఇంకో 50% ఏంటంటే రిక్రూటర్స్ డిఫరెంట్ వే ఆఫ్ రిక్రూటింగ్ ఫాలో అవుతున్నారు. ప్లస్ ఇప్పుడు కాంపిటీషన్ కూడా బాగా ఎక్కువుంది. ఉన్న ఓపెనింగ్స్ ఏమో తక్కువున్నాయి. థౌసండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తున్నాయి. సో, 10 ఓపెనింగ్స్ కావాలంటే మాక్స్ మహా అయితే 20-30 పీపుల్‌కి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి అందులో 10 మెంబర్స్‌ని ఫిల్టర్ చేసి వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. సో, ఇక మిగతా వాళ్ళకి కాల్స్ రావు కదా! సో, మనకు కాల్స్ రాకపోవడానికి చాలా మంది టాలెంటెడ్ అయినా కూడా చాలా కాల్స్ రాకపోవడానికి కారణం ఇదే. కాంపిటీషన్ ఎక్కువుంది. తక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి. సో, ఎప్పుడు డీమోటివేట్ అవ్వకండి. డిసప్పాయింట్ అవ్వకండి. ట్రై చేస్తూనే ఉండండి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా కాల్ వస్తది. సో, నా వీడియోస్, నా టిప్స్ అన్నీ యూజ్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి.